ఓకే. ఎవరు సో అలా షూట్ లేదు ప్రాంక్ వీడియోలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, డబుల్ మీనింగ్ డైలాగ్స్. అంతే. సో ఆంటీ క్రేజ్ తగ్గనివ్వలేదు. ఈ ఆంటీ ఆంటీ అని మీకు తీసుకొచ్చింది ఎవరు నేమ్ యాక్చువల్గా నేను ఫస్ట్లో లావుగా ఉండేదాన్ని. అప్పట్లో కొంతమంది ఆంటీ ఆంటీ వీడియోస్ ఈ ఆంటీ వీడియోస్ అని అనుకునేవారు. తర్వాత అందరూ ఆంటీ టాపిక్ మర్చిపోయారు. ఏవో నేను కామన్గా చేసుకొని వీడియోస్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు యూఎస్ వెంకీ ఆంటీ లవర్ బాయ్ అని కంటెంట్ తీశాడు. అప్పుడు తను ఏమంటే ఆంటీ ఆంటీ అని కామెంట్లు చేయండి మామ, అందరికి లక్కీ ఆంటీ అనుకుంటా వీడియోలు చేశాడు. అందుకు మళ్ళీ ఆంటీ అని వస్తుంది. ఓకే. సో యుఎస్ఏ వెంకీకి మీకు పరిచయం ఎలా? తను యుఎస్ వెళ్ళక ముందే ఫ్రాంక్ వీడియో చేశారండి నాతోటి. తన ఫ్రెండ్ కూడా, తన ఫ్రెండ్ పేరు కూడా వెంకీ. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా ఈయన ఒక వీడియో ఆయన ఒక వీడియో చేసుకున్నారు, ఫ్రాంక్ వీడియోస్. ఆ వీడియోస్ చేసినప్పుడు బాగుంది, బాగా వెళ్ళింది అనమాట. తర్వాత యూఎస్ వెళ్ళిపోయాడు. తను వెళ్ళింది కూడా మనకు తెలియదు. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు కాల్ చేశాడు. ఆంటీ అని అంటే ఎవరు అని అంటే నేను మనం అప్పుడు వీడియోస్ చేసాం కదా గుర్తుందా అది ఇది అని అంటే ఎవరో ఎంతోమందితో చేసాం అది ఇది అని అంటే అప్పుడు తను స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకుంటాడు అనమాట. స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకున్నాను, నువ్వు నన్ను ఎత్తుకున్నావు అది ఇది అని చెప్పాడు. చెప్పు అని అంటే నేను మళ్ళీ వచ్చాను యూఎస్ నుంచి వచ్చాను, వీడియోస్ చేసుకుందాం హైదరాబాద్ వస్తున్నా అన్నాడు. అదేంది యూఎస్ వెళ్ళావా, ఎప్పుడు వెళ్ళావా, ఇలా ఏదేదో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కంటెంట్ చెప్పాడు. కంటెంట్ ఏంటి? లవర్ బాయ్, ఆంటీ లవర్ బాయ్. ఓకే. ఆంటీ లవర్ బాయ్ అంటే ఇప్పుడు అందరూ కుర్రాళ్ళు ఆంటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఆంటీలతో ఉంటారు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేద్దామన్నారు. నేను ఓకే దాంట్లో తప్పే ముందులే చేద్దామని చేసాం. అది ఎక్కడికో వెళ్ళింది. ఓకే. సో దాని గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. వీడియోస్ చూసిన తర్వాత మనం టీవీ వాళ్ళు తనకి ఫోన్ చేయడము మెసేజ్ చేయడం సంథింగ్ జరిగింది అనుకుంటా, నాకు తెలీదు. ఇలా పిలుస్తున్నారు వెళ్దాము అని అన్నారు. అంటే అవునా సరేలే వెళ్దాం అన్నాను. ఆల్రెడీ నేను అంతకుముందు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, తను వెళ్ళలేదు ఫస్ట్ టైం. నేను అంటే ఈ టాపిక్ గురించి నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదు, వేరే టాపిక్స్ నా పర్సనల్ టాపిక్స్ ఏవో అడిగారు, దానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు, దానికి తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మామూలుగా యాంకర్గా మీరు ఇప్పుడు మాకు క్వశ్చన్స్ వేశారు, నేను సమాధానం చెప్తున్నాను. ఆ టైప్ ఆఫ్లో ఆ యాంకర్ గారు అడుగుతూ ఉంటే మధ్యలో ఇందూరి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అంటే ఫ్రాంక్ వీడియోస్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్లో చెప్పుకొని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు అది ఏమైందంటే అదంతా స్క్రిప్ట్. నేను ఎందుకు ఇదంతా నిజం కాదు కదా, యాంకర్ గారు అడిగినవే మనం చెప్పాలి రియాలిటీ అని అన్నప్పుడు అంటే ఇంటర్వ్యూ మధ్యలో స్టాప్ చేసి చెప్పాను. అయింది. చెప్తే లేదులే నేను స్క్రిప్ట్ అని చెప్తానులే అనేసి అప్పుడు పాపం తను యాంకర్ ఏం చేశారంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఇది స్క్రిప్ట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దామని చెప్పి రియాలిటీ చెప్తాం. ఆమె అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు లవర్ బాయ్ చేశాను, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ది ఉంటుంది, తర్వాత మ్యారేజ్ది ఉంటుంది, ఇవి స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పాడు వెంకీ. చాలా మంది ఇంటర్వ్యూస్ అంటే మీనింగ్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూకి వచ్చి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూని కూడా వాళ్ళు ఒక స్క్రిప్ట్ లాగా మార్చేసి దాన్ని కూడా వాళ్ళు వాడుకున్నారు. చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వీడియో చూసిన తర్వాత ఫస్ట్ 20 minutes తర్వాత మీరు చెప్పారు. ఒకవేళ నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన వీడియోస్ తను చెప్పిన మాటలు లిటరల్గా నేను ఇంటర్వ్యూకి పిలిచిన ఫస్ట్ రీజన్ కూడా అంటే నేను వీడియో చూడక ముందు ఇంటర్వ్యూ మాత్రమే చూసిన ఆ రీజన్ కూడా ఏంటి వీడు ఇలా బర్తెగిచ్చేసి చేస్తుంది, ఒక చిన్న పిల్లోడితో అసలు ఇట్లా చేయడం అవసరమా, ఆఫ్టర్ 20 minutes కట్ చేసి చూస్తే ఇదంతా ఒక స్క్రిప్ట్. అంటే జనాలను లైవ్ గా పిచ్చోళ్ళని చేస్తున్నారు మీడియా ఛానల్ని యూజ్ చేసుకొని. అలా పిచ్చోళ్ళని జనాలను చేయట్లేదండి. అక్కడ ఏం జరిగిందంటే తను అడిగే ముందు క్వశ్చన్స్ యాంకర్ అడిగే ముందే తినేం చేశాడంటే ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అంటే తన వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ టైప్ ఆఫ్ మైండ్ పెట్టుకొని తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది 1/2 hour 20 minutes సంథింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది. అది రియల్ కాదు కాబట్టి స్క్రిప్ట్ అని చెప్పడం జరిగింది. సో అది చెప్పకపోయి ఉంటే నిజంగా అసలు అది చాలా ప్రాబ్లం. ఆల్రెడీ ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. మీరు ప్రాబ్లం ఫేస్ చేయడం ఒక ఎత్తు అయితే నాకు ఎక్కడ తప్పుగా అనిపించింది అంటే యాంకర్ గా తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు తనని డైవర్ట్ చేసి తనని ఆ జోన్ లోకి తీసుకెళ్లి కంటిన్యూ 20 minutes ఇండైరెక్ట్ గా తన స్క్రిప్ట్ లో తనని యాడ్ చేసుకున్నారు. అవునా కాదా? ఇప్పుడు మీరు అంటున్న ప్రకారంగా యాంకర్ క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్ అడిగినప్పుడు వెంకీ అనే పర్సన్ అల్లుకుంటూ స్టోరీని 20 minutes దాకా తీసుకెళ్ళిండు. సో 20 minutes ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మీరు చెప్పే ఆన్సర్ ని బట్టి నెక్స్ట్ మినిట్ నా క్వశ్చన్ ఉంటది. అలా తెలియకుండానే 20 minutes యాంకర్ ని కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేశారు.
ఇన్వాల్వ్ చేశారంటే ఆయన చేశాడు. అదే ఆయన చేశారు. సో ఆయన చేస్తున్నప్పుడు అయినా సరే మీరు ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ గా మధ్యలో ఆపేసి ఆ 20 minutes డ్రాగ్ చేయకుండా ఆపడం జరిగింది. ఓకే, ఆపడం జరిగింది. నేను ఆపురా, ఇంత చేయకు, ఇదంతా నిజం అనుకుంటారు, నేనేం టీచర్ని కాదు, అనంతపురం ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు, నేనేం లేను, ఎందుకు ఇదంతా నిజం అనుకుంటారు అని నేను అక్కడ సీరియస్ కూడా అయ్యా. ఏమన్నా నువ్వు ఆపు, ఇది ఇంటర్వ్యూ, వాళ్ళు అడిగిన దానికే మనం చెప్పాలి, మనము ఏదేదో చెప్పుకునేప్పుడు ఇది ఫ్రాంక్ వీడియోస్ కాదు అని నేను చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.